Hello everyone, welcome to Nandi. So let's go directly into today's newspaper analysis. Let us now discuss about certain judicial reforms. న్యాయ వ్యవస్థలో చేయాల్సిన మార్పులు. రీసెంట్ గా మనకు తెలిసిన న్యూస్ అంటే తెలంగాణ హైకోర్టు జడ్జెస్ యొక్క స్ట్రెంగ్త్ పెంచారు. 24 నుంచి 42కి చేశారు. ఎవరు చేశారండి? ద ప్రెసెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వి రమణ గారు. ఆయన ఇప్పుడు 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి. ఎందుకు చేశారు అని అంటే ఇందులో బోత్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ రెండు కలిపి మోర్ దాన్ 2.5 lakh కేసెస్ ఆర్ పెండింగ్ అండి. ఇవన్నీ సాల్వ్ చేయాలి అని అంటే జడ్జెస్ యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ పెంచితే ఈ కేసెస్ కూడా తక్కువ అవుతాయి అని ఒక అజంప్షన్ తో స్ట్రెంగ్త్ ఆఫ్ ద హైకోర్ట్ జడ్జెస్ వాజ్ ఇంక్రీజ్డ్. కానీ రియాలిటీ ఏంటి అని అంటే ఉన్న 24 జడ్జెస్ లో 10 జడ్జెస్ ఇంకా అసలు వేకెంట్ లో ఉన్నాయి. అంటే ఆ పోస్టులు అసలు ఇంకా నింపలేదండి. అంటే ఓన్లీ 14 జడ్జెస్ ఆర్ వర్కింగ్ టు డీల్ విత్ దీస్ పెండింగ్ కేసెస్ నౌ. సో ముందు ఉన్న వేకెంట్ సీట్స్ ని ఫిల్ చేసి ఆ తర్వాత స్ట్రెంగ్త్ ని పెంచితే ఇంకా ఎక్కువ మనకి లాభాలు ఉంటాయని నా వ్యూ అండి. మనకి ఇండియాలో మొత్తంలో ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయండి? 25 హైకోర్ట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని హైకోర్ట్స్ మనకి లేవు. కొన్ని స్టేట్స్ కి కంబైన్ హైకోర్ట్స్ ఉన్నాయి. అవి మనకి యూపీఎస్సి, టిఎస్పిఎస్సి ఆర్ స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్. అది మీరు తెలుసుకోవాలి. సో 25 హైకోర్ట్స్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 1080 మొత్తం పోస్టులలో ఇప్పుడు మే 1 డాటా ప్రకారం ఓన్లీ 660 పోస్టులు మాత్రమే వర్కింగ్ లో ఉన్నారు. మిగతా అన్ని వేకెంట్ లో ఉన్నాయి. సో ఉన్న సీట్స్ లే అసలు మనం ఇంకా ఫిల్ చేయలేదు. వై ఆర్ వి రన్నింగ్ అరౌండ్ ఇంక్రీజింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది హైకోర్ట్ జడ్జెస్ అనేది కొంతమంది అభిప్రాయం అండి. ఈవెన్ ఇందులోనే కాదండి, మన లోవర్ కోర్ట్స్ లో డిస్ట్రిక్ట్ కోర్ట్స్, సెషన్ కోర్ట్స్ ఉంటాయి కదండి, ఆ కోర్ట్స్ లో కూడా ఇంకా మనకి 5000 పోస్టుల కంటే ఎక్కువ పోస్టులు అవసరం ఉంది. ఇంకొకటి అండి, ఇది కూడా ఫ్యాక్ట్స్ అండి. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. మొత్తం దేశంలో ఉన్న 25 హైకోర్ట్స్ లో 12 హైకోర్ట్స్ లో 1/3 పోస్టులు కూడా ఫిల్ చేయలేదండి. అందులో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయి. ఇందుకని ఈ న్యూస్ ఇంపార్టెంట్. సో జస్టిస్ మదన్ లోకర్, ఈయన గారి అండి, జస్టిస్ మదన్ లోకర్. ఈయన చేసిన ఒక స్టేట్మెంట్ ఏంటి అంటే లాస్ట్ 40 years నుంచి నాట్ ఈవెన్ 1 హైకోర్ట్ పోస్ట్ వర్ కంప్లీట్లీ ఫిల్. అంటే ఒక్క హైకోర్ట్ లో కూడా అన్ని పోస్టులు నింపలేదు ఎప్పటి వరకు, లాస్ట్ 40 years తో కంపేర్ చేస్తే. అంటే హౌ బ్యాడ్లీ వీఆర్ ఇన్ నీడ్ ఆఫ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ అనేది ఈ డాటా మనకి తెలుపుతుందండి. అండ్ ఇవే కాదండి, టాప్ హైకోర్ట్స్ తీసుకుంటే మనకి పెండింగ్ కేసెస్ 57.5 lakh కేసెస్ ఆర్ పెండింగ్. అండ్ ఇంతే కాదండి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో కూడా మనకి మోర్ దెన్ 3.81 crore కోర్ట్ లో కేసెస్ ఆర్ పెండింగ్ అకార్డింగ్ టు యువర్ నేషనల్ జ్యుడిషియల్ డాటా. మన కామన్ అజంప్షన్ ఏంటి అని అంటే ఈ అడ్హాక్ జడ్జెస్ ఫుల్ఫిల్ చేస్తే, అంటే ఎక్స్ట్రా జడ్జెస్ ని ఫుల్ఫిల్ చేస్తే ఈ పెండింగ్ కేసెస్ అనేటివి తగ్గుతాయి అని చెప్పేసి ఒక కామన్ అజంప్షన్ ఉంది. కానీ ఇది ఎంత ఇంపార్టెంటో మిగతా రిఫార్మ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే number of judges అంటే strength of the judges should be increased. apart from that ఇంకా చాలా రిఫార్మ్స్ మనకి జుడిషియల్ లో అవసరం. అవే ఏమేమి అవసరం అని అంటే ఈ జస్టిస్ రమణ గారు ప్రపోజ్ చేశారండి నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒక కార్పొరేషన్ సజెస్ట్ చేశారు. ఎందుకు అని అంటే రైజింగ్ నీడ్ ఫర్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జ్యుడిషియల్ లో మౌల వసతులు కల్పించే అవకాశాలు అన్నిటి గురించి తెలుసుకొని అవన్నీ రీఫార్మ్స్ చేయడానికి ఈ కార్పొరేషన్ యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇంకొకటి, జస్టిస్ మే నాట్ బి డీలేడ్. అవునా, మన ఇండియాలోనే కాదు, ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద ఫెనామినన్ ఇస్ రిపీటెడ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. సో ఇండియాలో చూసుకుంటే మనకి 10 years కేసెస్, 20 years కేసెస్, సమ్ కేసెస్ ఆర్ రిలేటెడ్ టు ఈవెన్ 30 years కేసెస్. అండ్ మోస్ట్ ఆఫ్ ది courts are known for delayed. Even justice delayed is also justice denied andi. So manam
డీలే ఆఫ్ జస్టిస్ ని తక్కువ చేయాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రిఫార్మ్ అండి. ఇంకొకటి, ట్రెడిషనల్ అండ్ ఓల్డ్ ఏజ్ మెథడ్స్ లోనే మనం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ మనం చేసే హైకోర్టులో కానీ సీనియర్ కోర్టులో కానీ ఇవన్నీ కోర్ట్స్లో చేసే ప్రాసెస్ కానీ ఓల్డ్ ఏజ్ మెథడ్స్ ఇంకా యూజ్ చేస్తున్నాము. సో యంగ్ పీపుల్ వాళ్ళ డెసిషన్స్ కానీ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ ఐడియాస్ కానీ ఇంక్లూడ్ చేసి చాలా రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవకాశం ఉంది. ఇంకొకటి అండి, డిజిటలైజేషన్ ఆఫ్ రికార్డ్స్ చేయాలి. ఎందుకంటే చాలా వరకు కేసెస్ కానీ ఫైల్స్ కానీ ఒక పెద్ద పెద్ద రూమ్స్ లో పెట్టడం వల్ల, ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు, ఏదైనా చిన్న చిన్న ఎక్కువ వర్షాల వల్ల కావచ్చు, అక్కడ ఉన్న రికార్డ్స్ అన్ని డ్యామేజ్ అయిపోతున్నాయి. సో దాని వల్ల కూడా చాలా వరకు కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి. సో డిజిటలైజేషన్ ఆఫ్ రికార్డ్స్ హ్యావ్ టు బి మెయింటైన్ గ్రాడ్యువల్లీ, ఒకేసారి కాకుండా ఒక స్టేజ్ ప్రకారం స్టేజెస్ గా చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. ఇంతే కాదండి, లోవర్ కోర్టులో ఉన్న జడ్జెస్ వాళ్ళు హైకోర్ట్ జడ్జెస్ వాళ్ళతోని కంటిన్యూస్ గా డిజిటల్ కాంటాక్ట్ లో మెయింటైన్ చేయాలి. సో దట్ లోవర్ జడ్జెస్ క్యాన్ లెర్న్ సర్టెన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద హైకోర్ట్ జడ్జెస్. ఇది కూడా ఎక్స్పీరియన్స్ లో చాలా ఉపయోగపడుతుంది అండి. కానీ ఇవన్నీ ప్రాసెస్ అన్ని ఓకే అండి. ఇప్పుడు పెండింగ్ కేసెస్ వచ్చినా కానీ లేకపోతే మిగతా ఏ కేసెస్ వచ్చినా కానీ ఇఫ్ సంథింగ్ ప్రాబ్లమ్స్ అకర్డ్ ఇన్ జుడిషియరీ, అసలు అకౌంటబిలిటీ ఎవరినండి? అసలు ఎవరిని మనం క్వశ్చన్ చేయాలి? పోలీసులని క్వశ్చన్ చేయాలా? లేకపోతే అంటే పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు, లేకపోతే ఎఫ్ఐఆర్ ఇది చేయట్లేదు అని వాళ్ళని క్వశ్చన్ చేయాలా? లేకపోతే విట్నెసెస్ పైన పెట్టే లైక్ పోలీస్ వాళ్ళు కానీ కోర్ట్స్ కానీ ఊరికే విట్నెస్ చెప్పే వాళ్ళని ఇబ్బందులు పెట్టడం వల్ల చాలా మంది విట్నెసెస్ ముందుకు రావట్లేదండి. అందుకని గవర్నమెంట్ విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. అది కూడా మనం తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటి, అడ్వకేట్స్ వల్ల ప్రాబ్లమా, జడ్జెస్ వల్ల ప్రాబ్లమా, లేకపోతే నంబర్ ఆఫ్ స్ట్రెంగ్త్ వల్ల ప్రాబ్లమా, ఇవన్నీ అసలు ఏంటి ప్రాబ్లమ్స్ అనేది అన్నీ తెలుసుకొని ఇవన్నీ జుడిషియల్ రిఫార్మ్స్ చేయాలి. సో ఒక నంబర్ ఆఫ్ జడ్జెస్ ని ఇంక్రీజ్ చేయడం వల్ల జుడిషియల్ రిఫార్మ్స్ అన్ని కావు. అంటే ఒక నంబర్ ఆఫ్ జడ్జెస్ ఒకటే కాకుండా మిగతా అన్ని రిఫార్మ్స్ కూడా చేయాల్సిందే అపార్ట్ ఫ్రమ్ దిస్ అని చెప్పేసి ఈ ఎడిటోరియల్ రాశారండి. మన ప్రీవియస్ 47th CJI ఇతనండి శరద్ అరవింద్ బాబ్డే. అండ్ ముఖ్యమైన గమనిక అండి, తను CJIగా వర్క్ చేస్తున్నప్పుడు నాట్ ఈవెన్ 1 హైకోర్ట్ జడ్జ్ పోస్ట్ వాజ్ ఇంక్రీజ్డ్. బట్ జస్టిస్ రమణ గారు వచ్చిన వెంటనే తను నంబర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్ పెంచాలి అని ఆలోచించారు. అండ్ నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి ఆలోచించారు. సో మేబీ వి ఎక్స్పెక్ట్ మచ్ మోర్ రిఫార్మ్స్ అండర్ హిస్ రిజైమ్. మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ కంపెనీస్ లో మనం చూస్తామండి, లైక్ ఎంప్లాయీస్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తారు. వాళ్ళు మెంటల్ ప్రెషర్ తక్కువ అవ్వడానికి, లేకపోతే కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి, డిఫరెంట్ టూర్స్ వెళ్ళడము అని చెప్పేసి, సెలబ్రేషన్స్ అని చెప్పేసి, ఇలా కెపాసిటీ బిల్డింగ్ అంటారు దీన్ని. అంటే ఒక మనిషి యొక్క కెపాసిటీని ఇంకా ఎక్కువ పెంచడానికి కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్. ఎస్, ఇది ఓన్లీ ప్రైవేట్ కంపెనీస్కే కాదండి, మన ఇండియాలో పార్లమెంట్కి కూడా ఇలాంటి ప్రొసీజర్ ఒకటి ఉంది. అంటే నాట్ ఓన్లీ, ఇంకొకటి విచిత్రం ఏంటి అంటే నాట్ ఓన్లీ ఎంపీస్ అంటే ఎమ్మెల్యేస్ వాళ్ళు కూడా కెపాసిటీ బిల్డింగ్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అండ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ వాళ్ళ కెపాసిటీ పెంచడానికి ప్రైడ్ అని ఒక ఇన్స్టిట్యూషన్ ఉందండి, పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ. ఇది 1976లో స్టార్ట్ చేశారు. ఇన్బిల్ట్ లోక్సభ సెక్రటరియట్ లో ఇది ఒక పార్ట్ అండి. ఇట్ ఈస్ ఫర్ బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్. ఇందులో ఏంటి అంటే ఇప్పుడు రీసెంట్ గా న్యూస్ లో ఎందుకు వచ్చింది అని అంటే ఆన్లైన్ లో లైక్ హౌ ద స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ న్యూ లాంగ్వేజెస్ అండ్ హౌ దే ఆర్ అటెండింగ్ స్కూల్స్ ఇన్ ఆన్లైన్. ఈవెన్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ can learn new languages. 6 domestic languages, ఇండియాలో మాట్లాడే 6 languages or 6 ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకోగలిగే అవకాశం ఎంపీస్ ఎమ్మెల్యేస్కి ఇచ్చాయి. అంటే ఆన్లైన్లో వాళ్ళకి కోర్సెస్ అవుతాయండి. నాట్ ఓన్లీ దిస్ అండి,
వాళ్ళకి సరిగా ఆర్టికల్స్ అర్థం అవ్వడానికి, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అర్థం అవ్వడానికి, డెమోక్రసీ అంటే అర్థం అవ్వడానికి డిఫరెంట్ ఆన్లైన్ కోర్సెస్ కూడా ఉంటాయి టు ఎన్హాన్స్ ద కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ యువర్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. ఈవెన్ చాలా మంది చదువుకునే వాళ్ళు కూడా ఎంపీస్ ఎమ్మెల్యేస్ గా ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఒక అవకాశంగా ఉంటుందండి. సో దట్ దే క్యాన్ అండర్స్టాండ్ అవర్ కంట్రీ మచ్ మోర్ బెటర్ దెన్ దే యూస్ టు. ఇండియా కువైట్ రిలేషన్స్, బైలాటరల్ రిలేషన్స్ 60 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాయండి. దీని గురించి ఇంకా అంత ఎక్కువ ఏం న్యూస్ రాలేదు. సో ఫ్యూచర్ రీసెంట్ గా దే హ్యావ్ సెలబ్రేటెడ్ కాబట్టి మనకి ఫ్యూచర్ లో కువైట్, ఇండియా కువైట్ కి గురించి వచ్చే న్యూస్ అన్ని నోట్ చేసుకోవాలి అని చెప్పడానికి ఇది పెట్టానండి. కువైట్ లో ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎక్స్పాట్రియేట్ ఇండియన్ పాపులేషన్, మన ఇండియన్ పాపులేషన్ ఓవర్సీస్ కానీ వాళ్ళందరూ చాలా మంది కువైట్ లో ఉంటున్నారండి. అండ్ మనకి ఇండియాకి ఆయిల్ ఇంపోర్ట్స్ మొత్తంలో 10 to 12% మనము కువైట్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాము. అండ్ అంతేకాదండి, కువైట్ కి ఇండియా అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. సో ఇవి 3 పాయింట్స్ నాకు ఇంపార్టెంట్ అనిపించాయండి. సో ఇఫ్ యూ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కువైట్, ప్లీజ్ నోట్ డౌన్, బికాస్ సమ్టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాన్సన్ట్రేట్ ఆన్ సచ్ యానివర్సరీ థింగ్స్. అంటే 60 ఇయర్స్ అయింది కదా, క్వశ్చన్ రావచ్చు.